బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో స్ట్రేట్ మూవీస్ కి దీటుగా అప్పుడప్పుడు కొన్ని డబ్బింగ్ సినిమాలు సాలిడ్ కలెక్షన్లను ఓపెనింగ్స్ రూపంలో సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలను అంచనాలను అందుకుంటే కొన్ని సినిమాలు అంచనాలను మించి కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేశాయి. రీసెంట్ టైమ్ లో తెలుగులో డబ్బైన మూవీస్ పరంగా బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్లను కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ సొంతం చేసుకుని రికార్డు కొట్టగా తర్వాత ప్లేస్ లో రోబో 2.0 సినిమా నిలిచింది. ఈ రెండు సినిమాలు 10 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా మిగిలిన సినిమాలు ఏవి కూడా 10 కోట్ల మార్కును అందుకోలేదు. ఓవరాల్ గా డబ్బింగ్ మూవీస్ లో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమాల విషయానికి వస్తే కేజీఎఫ్ చాప్టర్ 2 19.09 కోట్లు, 2.0 మూవీ 12.45 కోట్లు, కబాలి మూవీ 9.31 కోట్లు, లియో మూవీ 8.31 కోట్లు, ఐ మనోహరుడు మూవీ 7.56 కోట్లు, జైలర్ మూవీ 7.01 కోట్లు, ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన భారతీయుడు 2 6.75 కోట్ల వరకు షేర్ అందుకోగా మాస్టర్ మూవీ 6.01 కోట్ల షేర్ ను, బీస్ట్ మూవీ 4.81 కోట్ల షేర్ ను, దర్బార్ మూవీ 4.5 కోట్ల వరకు షేర్ ను మొదటి రోజు అందుకున్నాయి. ఓవరాల్ గా ఇప్పుడు రిలీజ్ అయిన భారతీయుడు 2 మూవీ ఆల్ టైమ్ టాప్ 7 బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఈ ఏడాది ఎండయ్యే వరకు విజయ్ నటిస్తున్న గోట్ మూవీ, సూర్య నటిస్తున్న కంగువా మూవీ, రజనీకాంత్ నటిస్తున్న వేటయ్య సినిమాలు క్రేజీ డబ్బింగ్ మూవీస్ గా రిలీజ్ కాబోతూ ఉన్నాయి. వీటితో పాటు కాంతారా 2 కూడా వచ్చే అవకాశం కొద్ది వరకు ఉన్న నేపథ్యంలో అప్కమింగ్ మూవీస్ లో ఈ సినిమాలు హైయెస్ట్ డే 1 కలెక్షన్లను తెలుగు రాష్ట్రాలలో అందుకున్న లిస్టులో ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉన్నాయి. మరి ఈ సినిమాలలో బిగ్గెస్ట్ కలెక్షన్లతో ఏ సినిమా రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.